క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మరి ఒక కొత్త అంశం గురించి నేర్చుకుందాం. పరిశుద్ధ లేఖనములో నుండి క్రిస్మస్ వర్తమానాన్ని మనం విందాం. ఈరోజు మనం నేర్చుకునబోయే కొత్త అంశం దేవదూతల క్రిస్మస్. దేవదూతల క్రిస్మస్. క్రిస్మస్ అనగానే యోసేపు మరియమ్మల యొక్క త్యాగాన్ని మనము చూస్తుంటాం. వారి త్యాగం మనకు కనపడుతుంటుంది. క్రిస్మస్ అంటే జ్ఞానులు గొల్లల ఆరాధన మనకు కనబడుతుంటుంది. మనకు వీరందరి వెనుక ఒక బలమైన సమూహం పనిచేస్తుందని మనకు కొంతమందికి తెలియకపోవచ్చు. వారే ఎవరంటే దేవుని దూతలు. క్రిస్మస్లో దేవుని దూతల యొక్క పరిచర్య కూడా ఉన్నది. కాబట్టి ప్రియులారా, దేవదూతల యొక్క ప్రాముఖ్యతను గురించి, వారు క్రిస్మస్లో వారు నిర్వహించినటువంటి పాత్రను గురించి మనం తెలుసుకుందాం. ఎబ్రియులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో దేవదూతలు క్రీస్తు విశ్వాసులకు పరిచర్య చేయుటకు పంపబడ్డారని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఈ దేవదూతలు అనేవారు ఎవరైతే యేసుక్రీస్తు రక్షకునిగా అంగీకరించి విశ్వాసంలో ఎదుగుతుంటారో ఆ బిడ్డలకు పరిచర్య చేసేందుకు వాళ్ళు పంపబడినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాం. దేవదూతలు మరియు యోసేపు మరియకు జకర్యాలకు సమాచారం ఇచ్చినట్లుగా మనం బైబిల్లో చూస్తుంటాం. యోసేపు మరియమ్మ విషయంలో అనుమానంగా ఉంటే దేవుని వర్తమానంతో వారు సమాధానము పరిచారు. వాళ్ళని అంటే దేవుని యొక్క ఆజ్ఞను అనుసరించి అక్కడ యోసేపును సమాధానపరిచినట్లు మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, హేరోదు బాలుడైన యేసయ్య చంపాలనుకుంటే దూతలే వచ్చి సమాచారాన్ని ఇచ్చి యేసుక్రీస్తును రక్షించారు. కాబట్టి అంటే యేసుక్రీస్తు చిన్నతనంలో బాలుడిగా ఉన్నప్పుడు హేరోదు మహారాజు చంపాలని కుట్ర పన్నాడు. అతని కుట్ర నుండి దేవుని యొక్క దూతలు రక్షించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే బైబిల్ గ్రంథం మనం చూసినప్పుడు దేవదూతల యొక్క క్రిస్మస్ గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకునవలసిన వారమైనాం. మొదటిగా దేవదూతలు సమాచారం ఇచ్చేవారు. ఏంజల్స్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఇస్తారు. ఏమి సమాచారం ఇస్తారు అంటే మొదటిగా జకర్యా విషయంలో మనం సమాచారాన్ని చూస్తాం. దేవదూతలు జకర్యా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కనబడి సమాచారం ఇచ్చిరండి. ఏమని లూకాసు వార్త 1వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తాం. దేవదూతలు జకర్యాతో ఈ విధంగా అంటున్నారు: జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య అయినటువంటి ఎలిజబెత్ కుమారుని కనును, ఆయనకు యోహానను పేరు పెట్టుదు. యోహాను అనే పేరు పెడతావని దేవదూతలు వచ్చి జకర్యాతో మాట్లాడుతున్నారు. భయపడకుము, ఫియర్ నాట్. ఎందుకంటే భయం అనేది చాలామందిలో ఈ రోజుల్లో ఉన్నది. ప్రతి విషయంలో భయపడుతుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, భయాన్ని విడిచిపెట్టాలని దేవదూతలు మనకి ఇక్కడ నేర్పిస్తున్నారు. జకర్యాతో మాట్లాడుతున్నారు. జకర్యా, నువ్వు భయపడకు. ఎందుకు? నీ భార్య అయిన ఎలిజబెత్ కుమారుని కనబోతుంది. ఆ కుమారునికి యోహాను అని పేరు పెడతావని తెలియజేసింది. కాబట్టి ఇక్కడ ఏమంటుందంటే దేవుని బిడ్డలారా, అదే 13వ వచనం అక్కడనే చూస్తే మనం నీ ప్రార్థన వినబడింది అంటారు. నీ ప్రార్థన వినబడింది. నీ ప్రార్థన వినబడింది అంటే నువ్వు ఎప్పుడు చేసే ప్రార్థన, నువ్వు దేవుని మందిరంలో నీవు నీ భార్య కలిసి యాజకత్వం నిర్వహిస్తూ దేవుని సన్నిధిలో నిందారహితులుగా జీవిస్తున్నటువంటి మీ యొక్క ప్రవర్తనను చూసి దేవుడు మీ ప్రార్థనను అంగీకరించాడు. కాబట్టి మీ ప్రార్థన వినబడింది అంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, జకర్యా దంపతుల యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. ఆ విన్నాడనే సంగతి దేవదూతల ద్వారా జకర్యాకు తెలియజేయడం జరిగింది. కాబట్టి లూకాసు వార్త ఇంతకుముందు చదువుకున్నట్టు 1వ అధ్యాయం 13వ వచనంలో అంటారు, మరియు ఏమంటారు, ఈ మాటలు
వాటి కాలమున నెరవేరును అంటారు. అంటే దేవుని బిడ్డలారా, భక్తుడైన లూకా రాస్తున్నాడు. ఎందుకు? నేను చెప్పే మాటలు వాటి సమయం వచ్చినప్పుడు అవి తప్పకుండా నెరవేరుతాయని దూతల ద్వారా దేవుడు ఆజ్ఞాపించినాడు, సెలవిచ్చినాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి దేవదూతలు జకర్యాకు సమాచారం ఇచ్చేవారుగా మనం ఉన్నట్టు చూసినాం. ఎంతో కాలం నుండి జకర్యా, నీవు ప్రార్థన చేస్తున్నావే, నీవు చేసిన ప్రతి ప్రార్థన దైవ సన్నిధికి చేరుకుంది, దేవుడు విన్నాడు, ఆయనకు వినబడింది. నీ ప్రతి ప్రార్థన దేవుని సమయం ముందు నెరవేర్చబడుతుంది అని దేవుని యొక్క దూతలు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇలా మరి దేవుని దూతలు సమాచారం ఇస్తున్నట్లుగా మనం తెలుసుకోవాలి. ఇంతకాలం ప్రార్థించి నువ్వు మర్చిపోయావేమో, కానీ దేవుడు నీ ప్రార్థన మర్చిపోలేదు అని జకర్యాతో దేవదూతలు మరి తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డారా, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ వేస్టింగ్ టైం, జీసస్ వర్కింగ్ టైం. కాబట్టి మనం ఆలస్యం అయితే అనుకుంటున్నాం, కానీ అది అద్భుతాలు జరిగించే సమయం. మన జీవితంలో ఏదైనా అడిగిన ప్రార్థన చేసినప్పుడు ప్రతి జవాబు రాలేదనుకోండి, అప్పుడు మనం ఏమనుకుంటావు? నా సమయం వృధా అవుతుంది అనుకోండి. కానీ దేవుని బిడ్డలారా, ఇక్కడ నువ్వు దేవుని కొరకు ఎంత కాలం అయితే మనం వెయిట్ చేస్తున్నావో, ఆ వెయిట్ చేసినటువంటి నీ యొక్క ఆ సమయం వృధా కాదు. ఎందుకనగా అది దేవుని యొక్క దేవుడు పనిచేసేటువంటి కాలం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మరి నీ దేవదూత చెప్పినటువంటి ఈ మాటలను జకర్యాకు ఆమె తెలియజేస్తుంది. నా మాటలు ఇవి వాటి సమయం ముందు వాటి కాలమందు నెరవేరుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవదూతలు ఇక్కడ మనం చూస్తాం, దేవదూతలు సమాచారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇకపోతే రెండవ విషయానికి వద్దాం. రెండవ విషయం ఏంటంటే, మరియతో దేవదూతలు మరి మాట్లాడిన ఆ పరిస్థితులను చూద్దాం. ఏంటంటే, ఎప్పుడైతే మరియమ్మ మరి కన్యకగా ఉన్నదో, కన్యక గర్భంలో దేవుడు ఉద్భవించబోతున్నాడని యెషయా ప్రవక్త చెప్పినట్లు ఇక్కడ మనం చూస్తాం. ఏంటంటే, మరియ దగ్గరికి దేవుని యొక్క దూత వచ్చి ఆ దూత లోపలికి వచ్చినప్పుడు ఆమె చూసి కొంచెం భయపడ్డది. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు అంటుందన్నమాట ఆ దూత, దయాప్రాప్తురాలా నీకు శుభము అంటుంది. దయాప్రాప్తురాలా నీకు శుభము అంటుంది. అప్పుడు మరియమ్మ గారు ఏమని అనుకున్నంటే, అరే సరే, ఏంటి ఆ శుభవచనము అని మరి ప్రశ్నించింది. ఏంటి ఆ శుభవచనము అని. అప్పుడు తన మనసులో అనుకున్న సమయానికి ఆ దూత ఏమంటుందంటే, మరియా భయపడకుము, ఎందుకు? నీవు దేవుని వలన కృప పొందితివి. కాబట్టి మరియమ్మ భయపడుతుంది, ఏం జరుగుద్దో అని. అప్పుడు దేవుని దూత మరి ఆమెను ధైర్యపరుస్తూ, అమ్మా నీవు భయపడకు, ఎందుకంటే నువ్వు దేవుని వలన దయ లేక కృపను పొందిన దానవు అని లూకా సువార్త 1వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తాం. కాబట్టి ఇంకేమంటుంది? ఇక్కడ ఏమంటుంది ఆమె? ఆ విషయంలో మనం చూసినప్పుడు ఏమంటుందంటే, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకు యేసు అనే పేరు పెడతావు అంటుంది. అంటే దేవుని దృష్టిలో నువ్వు దయను పొందిన దానవు కాబట్టి నువ్వు గర్భం ధరిస్తావు, నీ గర్భంలో దేవాది దేవుడు జన్మించబోతున్నాడు అని దేవుని ఒక దూత ఇక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే ఆయన గొప్పవాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అనబడుతుంది. అంటే దేవుడు తన కుమారుని మరియా గర్భం ద్వారా ఈ లోకానికి మరి జన్మింపజేసినాడని అర్థం. కాబట్టి దేవుని బిడ్డలారా, అందుకే మరి నువ్వేమంటున్నావు? దేవుని నమ్ముకొని ఉండు, అంతే, దేవుని నమ్ముకొని ఉండు. ఇది 28వ వచనంలో ఉంటుంది, చూద్దాం మనం. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనంలో మనం చూసినట్టయితే ఏమంటుందంటే చూద్దాం. దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషుని ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. అయితే దేవుని గాబ్రియేలు దూత వచ్చినప్పుడు ఏమంటుంది చూద్దాం. ఆ కన్యక పేరు మరియా అని రాయబడింది, మరియమ్మ. ఆ దూత లోపలికి వచ్చి నీవు దయాప్రాప్తురాలా, నీకు శుభం అన్నది అనమాట. కాబట్టి దేవుని బిడ్డారా, దేవుని యొక్క దయను పొందినదాను కాబట్టి నీకు శుభం జరగబోతుంది, నీకు మంచి జరగబోతుంది అని. కాబట్టి నువ్వు భయపడకు,
ఎందుకు? ప్రభువు నీకు తోడై ఉన్నాడు, దేవుడు నీకు తోడై ఉన్నాడు అని అంటుంది. కాబట్టి అక్కడ దయాప్రాప్తురాల నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. అప్పుడు మరియమ్మ గారు ఏమనుకుంటుంది? అయ్యో ఇదేంటి అనే కొంచెం డౌట్ వచ్చింది, అనుమానం వచ్చింది. అయితే దేవుని బిడ్డలారా ఆలోచించుకుంటుండగా, నువ్వు భయపడకు, ఎందుకంటే నువ్వు దేవుని వల్ల కృప పొందినావని. కాబట్టి ప్రియ సంగమ దేవుని బిడ్డలారా, మన వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు ఆలోచించాల్సి ఏంటంటే, క్రిస్మస్లో మరి మనం ఎందుకు సంతోషంగా ఉండాలంటే, ప్రభు మనకు తోడై ఉన్నాడు. ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఎందుకు అంటే, మన కష్టాలు, మన నష్టాలు, మన వ్యాధులు, మన అప్పులు కావచ్చు, మన అనారోగ్యం బాధల నుండి, వీటన్నింటి నుండి దేవుడు మనకు మరి విడుదల కలిగిస్తాడు. అందుకే దేవుడు మనకు తోడై ఉన్నాడని మరి ఇక్కడ మరి మరియమ్మకు చెప్పినట్టు వాక్యం మనతో మాట్లాడుతుంది. మనం భయపడకూడదు. అనేక సమస్యలు ఉండవచ్చు జీవితంలో, అనగారిపోతున్నట్టుండు, లేకపోతే నీవు మరి అవమానం పాలు కావచ్చు, ఈ లోకంలో నీ మీద అపనిందలు వేయవచ్చు, లేకపోతే నిన్ను పరిచే మాటలతో నిన్ను మరి కొంతమంది దుష్ట వ్యక్తులు నిన్ను మీద మరి సూటిపోటి మాటలతో నిన్ను కుచ్చి నీ మనసును గాయపరచవచ్చు. ఏదేమైనా దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు నీతో మాట్లాడుతుంది, ప్రభు నీకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుడు మనకు తోడు ఉంటాడు అని మనం గట్టిగా నమ్మాలి. కాబట్టి ఫియర్ నాట్, ఎందుకంటే మనం భయపడకూడదు. దావీదు కుమారుడైన మరి యోసేపు అంటుంది. యోసేపు దగ్గర కూడా మరి ఇక్కడ దూతలు వచ్చినట్టు మనం చూస్తాం. 1వ అధ్యాయం లూకా సువార్త 20 వచనం చూద్దాం. లూకా సువార్త 1:20. 19:20 చదువుకుందాం. దూత, నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ స్వర్తమను నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలము నెరవేరును. నీవు ఇక్కడ వాటి కాలమందు నెరవేరునంటుండు. కాబట్టి నేను చెప్పే మాటలు నీకు నెరవేరుతాయి అని ఇక్కడ యోసేపుతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే యోసేపు నమ్మలేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, మరి యోసేపు ఎందుకు నమ్మలంటే ఇది ఏమై ఉంటుందో. నేను ఇంకా పెళ్ళి మాకు మరి నిశ్చితార్థం మాత్రం జరిగింది, ఎంగేజ్మెంట్ అయింది, కానీ పెళ్ళి కాలేదు. మరి నాకు పెళ్ళి కాబోయే మరీకు గర్భం అంటే వాళ్ళకి ఎవరికైనా అనుమానం అనేది వస్తుంది. అనుమానంతో ఉన్నటువంటి యోసేపును దూత వచ్చి ధైర్యపరుస్తుంది. ఏమనంటే, నీవు భయపడకు యోసేపు. ఎందుకు నువ్వు మరియమ్మ చేర్చుకుంటావు, నువ్వు భయపడకూడదు. ఎందుకంటే మరియమ్మ గర్భవతి అయింది. ఆమెకు పుట్టబోయే శిశువు మరి దేవాది దేవుడు అని ధైర్యపరుస్తుంది. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, అప్పుడు మత్తయి సువార్త 1:20 మనం చూస్తాము. దేవుని బిడ్డారా, 1:20 ఒక మాట ఉంది, చూద్దాం. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చూడగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు నీవు భయపడకుము. ఆమె గర్భం ధరించినది, మరి ఆ గర్భం ఎలా వచ్చిందంటే పరిశుద్ధాత్మ వలన కలిగినదని ధైర్యంతో మరి యోసేపుకు ధైర్యపరుస్తున్నట్టు దూతలు తెలియచేస్తున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆమె కుమారుని కనును, ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, కనుక ఆయనకు యేసు అనే పేరు పెడతామని. ఇది దేవుని దూత యొక్క మరి విషయాలు ఏంటంటే యోసేపుతో ధైర్యపరుస్తున్నట్టుగా వాళ్ళ మాటలు. కాబట్టి దేవుని బిడ్డలారా, యోసేపును ధైర్యపరిచింది, ఇటు మరియమ్మను ధైర్యపరిచింది దేవుని దూతలు. అయితే అక్కడ ఏం జరిగిందో మనం చూద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ ఒక మాట చూద్దాం. అక్కడ ఆజ్ఞాపించిన ప్రకారం 24వ వచనం చూస్తాం. 24వ వచనం, యోసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకున్నాడు. చూడండి, ఎప్పుడైతే దూత యోసేపు నువ్వు భయపడకు, నీ భార్యను విడిచిపెట్టడానికి నువ్వు ఒప్పుకోకూడదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మ ద్వారా గర్భం ధరించింది. ఆమె పుట్టబోయే దేవాది దేవుడైన యేసుక్రీస్తు రక్షకుడు, మానవులను పాపములను విడుదల చేసే వ్యక్తి, రక్షించే వ్యక్తి. కాబట్టి అలా నీవు ఆమెని విడనాడనొల్లక ఉండు అని అంటుండు. అంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడంటే
అప్పుడు ఏమైందంటే ఆయన చేర్చుకున్నాడు. ఆయన చేర్చుకున్నాడు. మరియని చేర్చుకున్నట్టుగా మనం చూస్తాం. చేర్చుకొని ఇంకేమంటుంది దాని తర్వాత, కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండాను అని దేవుని వాక్యం. కాబట్టి దేవుని ప్రజలారా, అయితే ఎంత గొప్ప భక్తిపరుడో చూడండి. దేవుని చేత, దేవుని మాటల చేత మరి ఆయన హెచ్చరించబడినవాడు. దూత ఆజ్ఞాపించినట్టు వెంటనే ఆయన అర్థం చేసుకున్నాడు. ఓహో, నా భార్య అయినా కాబోతున్న భార్య అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ వలన దేవుణ్ణి మరి ఈ లోకానికి రక్షకుని అందించబోతుంది కాబట్టి అని తన మరి అనుమానం ఉన్నటువంటి వ్యక్తి తన భార్యను చేర్చుకోవడానికి ఆయన వెనుకంజ వేయలేదు, ఆమెను చేర్చుకున్నాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డారా, అది మరి దేవదూతలు ఆజ్ఞాపించిన ప్రకారమైన చేసినట్లుగా మనం చూస్తాం. మనం కూడా అంతే. దేవుడు మనకు ఎన్నో మాటలు చెప్తుంటాడు, ధైర్యపరుస్తుంటాడు, ఆజ్ఞాపిస్తుంటాడు. వాటన్నిటిని మనం దేవుని చిత్తమే అనుకొని వాటి ప్రకారం మనం జీవించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించి మనం మన జీవితాన్ని కొనసాగించాలి. అంతేకాని భయపడవలసిన అవసరం లేదు. సమస్యలు రావచ్చు, సంఘాల్లో రావచ్చు, వ్యక్తిగత జీవితంలో, కుటుంబాల్లో ఎన్నో ఈ ఒడిదుడుకులు, ఇబ్బందులు వస్తుంటాయి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక సమస్యలు ఏదైనా అనారోగ్య సమస్యలు కావచ్చు, ఏదన్నా కావచ్చు. కానీ మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం అనుసరించి జీవించినట్లయితే ఈ భయాన్ని మన నుండి తీసివేసుకోవచ్చు. కాబట్టి దేవుని బిడ్డలారా, అలా ఎప్పుడైతే దేవదూతలు చెప్పిన మాట నువ్వు భయపడకము అని సమాచారం ఇచ్చారో, తర్వాత దేవదూతలు ఆజ్ఞాపించిన ప్రకారం యోసేపు చేసినట్టుగా మనం చూస్తాం. మనం కూడా దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారం జీవిద్దాం. దేవుడు చెప్పినట్టే మనం చేయాలి, ఆయన చెప్పినట్టు మనం నడుచుకోవాలి. అది దేవుని చిత్తం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి దేవదూతలు ఏం చేసి సమాచారాన్ని ఇచ్చేవారు. మరియమ్మకు సమాచారం ఇచ్చారు, జకర్యాకు సమాచారం ఇచ్చింది. అలాగే యోసేపు కళలు దర్శనమిచ్చి ఆయనను కూడా ధైర్యపరిచిండ్రు. ఇకపోతే దేవుని బిడ్డలారా, రెండో విషయం ఏంటంటే సమాధానం. క్రిస్మస్లో దేవదూతలు ఏం మనం కలిగించారని మనం ఆలోచించినప్పుడు వారి ద్వారా మనకు సమాధానం అనేది మనకు అందించబడింది. ఎట్లా అంటే, యోసేపు అనుమానంతో ఉన్నాడు. మరియమ్మ చేర్చుకోవాలన్నా వద్దా అనుకున్నప్పుడు సమయంలో ఆ అనుమానంతో ఉన్న వ్యక్తిని దేవుని దూత సమాచారంతో వచ్చి దగ్గరికి వచ్చి, నువ్వు భయపడకు, ఇది దేవుని వలన, పరిశుద్ధాత్మ వలన జరిగే కార్యం అని ధైర్యపరిచిందో అప్పుడు ఆయన సమాధానంతో జీవించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మనం మత్తయి సువార్త 1వ అధ్యాయం 20-23 వచనాల్లో మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ సమాధానపరిచింది యోసేపును మరి దేవదూతలు సమాధానపరిచిండ్రు. అందుకే దేవుని బిడ్డలారా, సమాధానం అనేది మనకు కావాలి. ఎందుకనగా బైబిల్ వాక్యంలో ఉంది కదా, సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. సమాధానం కావాలి. ఇద్దరు వ్యక్తులు తగాదులు వచ్చిందనుకో, కుటుంబ సమస్య కావచ్చు, సంఘాలు కావచ్చు, దేనిలో వచ్చినా దాన్ని సమాధానపరిచేవారు చాలా అవసరం. అందుకే వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డారా, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కొండ మీద ప్రసంగంలో, ధన్యతలు తెలియజేశారు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అంటారు. మనం దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఉండాలంటే మనం సమాధానంతో కలిగి జీవించాలి. అంతేకాదు సమాధానపరిచేవారిగా కూడా మనం ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆమె అంటుంది, భయపడకు, ఎందుకంటే మరియా గర్భవతి, ఆమె పరిశుద్ధాత్మ వలన మరి ఈ కార్యం జరిగింది. కాబట్టి నీకు పుట్టబోయే శిశువు కూడా ఆ బాలుడు, మా బాలుడు కాదు, దేవుడు జన్మించబోతున్నాడని మరి ఆ దూత యోసేపుతో ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యోసేపు ఆ సమాచారంతో మరి యోసేపు సమాధాన పడ్డాడో, మరి మనం కూడా, కావున మనం ఏం చేయాలంటే అనుమానంతో జీవించకుండా మన జీవితాల్లో, దేవుడు అంటే మనకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. వాక్యం ప్రకారం మనం జీవిస్తే ఇట్లా అట్లా అవుతుందని, మనం దేవుని ఎదుట నిందారహితులుగా జీవించాలంటే కొన్నిసారి మనం వెనకంజ వేస్తుంటాం. అందుకే నీతిగా, న్యాయంగా, అన్యాయం, అక్రమాలు చేయకుండా ప్రభు చెల్లించినట్టు మనం జీవిస్తే మనకు మన జీవితంలో మరి సమాధానం వస్తుంది. కానీ అనుమానంతో మనం జీవించకూడదు. కాబట్టి దేవుని బిడ్డారా, దేవునితో మనం అటు మనుషులతో కూడా ఎప్పుడు సమాధానం కలిగి జీవించాలని దేవుని లేఖనం తెలియచేస్తుంది. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. కాబట్టి దేవుని యొక్క మరి క్రిస్మస్ జన్మదిన మరి ఈ యొక్క పండుగ వేడుకల్లో మరి దేవదూతల యొక్క పాత్ర చాలా విలువైంది. ఇక పోతే సంరక్షణ ఇక్కడ మనకు కలుగుతుంది. చూడండి దేవుని బిడ్డలారా, సంరక్షణ అంటే యోసేపు బాలుడై ఉన్నటువంటి దేవుడైనటువంటి యేసయ్యను సంరక్షించే సమాచారాన్ని ఇచ్చారు. ఎందుకు? యోసేపుకు దూతలు వచ్చి, నీవు బాలుడైన మరి
యేసుక్రీస్తు వారిని సంరక్షించవలసిన బాధ్యత నీ మీద ఉందని వాళ్ళు సమాచారం ఇచ్చారు. వాళ్ళు యేసయ్యను రక్షించారు. ఎందుకు ఏడ రక్షించారు అంటే మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తే దేవుని బిడ్డలారా 13వ వచనంలో ఉంటుంది. అక్కడ ఏం 13వ వచనం ఉందంటే అక్కడ తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై ఏ రోజు తన శిశువును సంహరింపవలనని ఆయన వెనకబోతున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును తన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపో, నేను నీతో తెలియజెప్పినప్పుడు వరకు అక్కడ ఉండమని అతనితో చెప్పును. అప్పుడు అతడు ఆ రాత్రి లేచి శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి దేవునికి స్తోత్రం హల్లెలూయా. యేసుక్రీస్తు వారు బాలుడుగా ఉన్నప్పుడు మరి యూదులకు రాజుగా పుట్టినాడని ఎప్పుడైతే ఈ సమాచారము జ్ఞానుల ద్వారా మరి హేరోదు తెలుసుకున్నాడో, అరే నేను ఉండగా మరి ఒక రాజు నా రాజ్యానికి ఎట్లా వస్తాడు అనే ఆలోచనతో, దుర్మార్గపు ఆలోచనతో అయితే మరి ఎట్లా అన్నప్పుడు వీళ్ళు అక్కడ మరి మీరు వెళ్ళి ఆ దేవుని దర్శించి రండి, నేను తర్వాత పోయి వస్తాను, నేను మొక్కి వస్తానని వారికి చెప్పి పంపించినప్పుడు దేవుని బిడ్డలారా, అందుకే అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఈ వార్త ఏ రోజు ఏమనుకుంటున్నాడంటే నేను తప్ప ఈ రాజ్యానికి రాజు లేడు, మరి ఇంకొక రాజు పుట్టినట, అయితే ఎలాగైనా అతన్ని సంహరించాలి, ఎక్కడున్నా మనకు తెలియదు కాబట్టి ఈ దూతలు చెప్పినట్టు వేరే మార్గం వెళ్ళిపోయారు జ్ఞానులు. అప్పుడు ఈయనకు అనుమానం వచ్చాయి అని తన మరి సైన్యానికి వాళ్ళకు ఆజ్ఞ జారీ చేసిన ఏమని 2 సంవత్సరాలు కలిగినటువంటి మరి ప్రతి శిశువును వధించాలని ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆ 2 సంవత్సరాలు యేసుక్రీస్తు మరి అప్పుడుకి 2 సంవత్సరాల వయసు ఉంది. ఎందుకంటే జ్ఞానులు మరి హేరోదు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన పుట్టి 2 సంవత్సరాల వయసు అవుతుంది. అయితే ఆకాశంలో తారను చూస్తూ నక్షత్రాన్ని చూస్తూ వెంబడిస్తూ వచ్చినటువంటి ఈ జ్ఞానులు డైరెక్ట్గా రాజభవనంలో ప్రవేశించి యూదురాజుగా పుట్టినవాడు ఎక్కడన్నప్పుడు ఆయనకు మండింది. కోపంతో ఆయన మరి కోపోద్రిక్తుడై ఎటువంటి ఈ యొక్క చిన్న బాలుడు పుట్టిన వారిని చంపేయాలనే ఉద్దేశంతో దుర్మార్గపు ఆలోచనతో ఆయనని చంపాలని ఆజ్ఞ ఇచ్చాడు. 2 సంవత్సరములు పసిపిల్లలను సంహరించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని దూత యోసేపుతో అంటుంది అనమాట, ఏమనంటుంది, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునికి పారిపో అంటుండు. ఎందుకంటే దేవుని బిడ్డ అక్కడ ఏ రోజు ఇక్కడ ఉంటే నీ పిల్లల్ని నీ కుమారుని సంహరించే ప్రమాదం ఉందని దేవుని దూతలు ఆజ్ఞాపించారు. దేవుని దూతలు మరి ఎప్పుడైనా మనల్ని కాపాడే వాళ్ళే కానీ మనకు కీడు చేసేవారు కాదు. అందుకే బైబిల్ గ్రంథంలో ఎన్నో అనుభవాలను మనం చూడగలము. అందుకే ప్రియులారా, మరి దేవుని దూతలు మనల్ని కాపాడే దూతలు. అందుకే పసిపిల్లలను కూడా దేవుని దూతలు కాపాడుతుంటాయి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 18:10లో ఉంది. మత్తయి 18:10 అంటాడు అనమాట. ఇది చిన్నపిల్లలను కాపాడుతుంటారని అక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, వాక్యంలో మనం చూస్తే చిన్నపిల్లలను ఎంతో జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది కాపాడాలి, అది మన బాధ్యత. మనం ఎంత కాపాడినా కానీ మరి అది కొంతవరకే మనం వాళ్ళని కాపాడగలుగుతాం. కానీ ప్రతి చిన్న పిల్లవాని పైన లేకపోతే వృద్ధుల పైన ఈ వృద్ధుల మీద దేవుని కృప ఉంటుంది. అయితే దేవుడు తన దూతల ద్వారా కాపాడుతుంటాడు వీళ్ళని. ఎందుకంటే దేవుని బిడ్డలారా, దూతలు ఖడ్గములు పట్టుకొని మరి రేయిబగులు నిన్ను నన్ను మరి కాపాడుతూ ఉంటుంటారు. ఎందుకంటే అది దేవుని ఆజ్ఞ. కాబట్టి చిన్నపిల్లల యొద్దకు రానియడి అంటాడు యేసయ్య. ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటాడు. కాబట్టి చిన్నపిల్లల పక్షంగా దేవుడు ఉండి వారిని ఎప్పుడు కాపాడే దేవుడే ఉన్నాడు. అందుకే ప్రియులారా, చిన్నపిల్లలను కాపాడుతుంటాయి ఈ దేవుని యొక్క దూతలు. అంతేకాదు శత్రువుల నుండి కూడా మనను దేవుని దూతలు కాపాడతాయి. కాబట్టి ప్రియులారా, శత్రువులు అంటే 2వ రాజుల గ్రంథం మనం చూసినప్పుడు 6వ అధ్యాయం 14 నుంచి చదువుకుంటూ పోతే సిరియా రాజు ఎలీషాను పట్టుకొని రమ్మని చెప్పి తీసుకొని రమ్మని అక్కడ తన మనుషులకు అక్కడ పంపిస్తాడు. అలాంటప్పుడు ఎలీషా పనివాడు ఎప్పుడైతే పంపిండో ఆ సైన్యం వచ్చినప్పుడు ఎలీషాను పట్టుకోవడానికి వచ్చినప్పుడు వారిని చూసి ఎలీషా శిష్యుడైనటువంటి ఆయన పనివాడు ఒకడు వారిని చూసి ఏం చేశాడు, భయపడ్డాడు. కానీ ఎలీషా మాత్రం ధైర్యంగా ఉండి. ఎందుకంటే దేవుని సైన్యం ఎలీషాకు కనబడుతుంది. అక్కడ వాళ్ళు కొంతమంది రావచ్చు, రథాల మీద గుర్రాల మీద ఎంతోమంది రావచ్చు, కానీ అంతకంటే మరి డబల్ అత్యధికంగా దేవుడు తన సైన్యాన్ని దూతలను మరి ఇక్కడ పెట్టినట్లు మరి ఎలీషా చుట్టూ రథాలు రౌతులు మరి నిలబెట్టినట్టుగా మనం చూస్తాము. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ విధంగా ప్రతి ఒక్కరి చుట్టూ దేవుడు తన కంచెను వేస్తాడు. తన కంచె ఉంటుంది నీ కుటుంబం చుట్టూ, నీ పిల్లల చుట్టూ, లేకపోతే నీ యొక్క
సంఘం చుట్టూ, నీ వ్యక్తిగత జీవితం చుట్టూ, లేకపోతే ఎప్పుడైతే మరి దేవుడిని నమ్ముకున్న ప్రతి బిడ్డ చుట్టూ దేవుడు తన దూతలనిచ్చి కాపాడుతుంటాడు. అందుకే దేవుని బిడ్డ నీ చుట్టూ దేవుని కాపుదల ఉంటుంది అని నీవు గ్రహించాలి. అందుకే అంటాడు 121 కీర్తన దావీదు మరి ఏమంటాడు 4-5 వచనాల్లో ఏమంటాడు, కొండల తట్టు నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడ ఉంది, యెహోవా వలన నీకు సహాయం కలుగును. అది దేవుని ఎడల మనకు సహాయం. ఎందుకంటే ఆయన కునుకక నిద్రపోక మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి తన దూతల ద్వారా మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి దూతలు మనల్ని కాపాడేవారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఉదాహరణకు నేను ఒక విషయం మీకు తెలియచేస్తాను. ఇక్కడ మనం ఒకసారి ఎండ్రిసన్ అనే దీవుల్లో పేటస్ అనే ఒక మిషనరీ జీవిస్తుండేవాడు. తన కుటుంబంతో కలిసి ఆ దీవుల్లో ఉండేవాడు అన్నమాట. అయితే ప్రతిరోజు ప్రజలు ఒకసారి ఆ దీవిలోనికి వస్తూ ఉంటారు, పోతుంటారు. అయితే ఇక్కడ ఆయన మిషనరీని చూసి ప్రజలు ఒక రోజు వారిని ఎట్లయినా చంపాలని కొంతమంది దుర్మార్గులు ఈ యొక్క పేటన్ వారి యొక్క ఇంటికి వచ్చారు. ఎప్పుడైతే చంపడానికి వచ్చిరో పేటను వారి యొక్క సత్యమని ఆ రాత్రి అంతా ప్రార్థనలో ఉన్నారు. కుటుంబ ఆరాధన వాళ్ళు ఆల్ నైట్ ప్రేయర్ కావచ్చు, రాత్రి అంతా ప్రార్థనతో గడుపుతున్నట్టుగా మనం చూస్తాం. ఈ విధంగా వాళ్ళు వచ్చి కిటికీ నుండి సముద్రానికి వచ్చిన కిటికీని చూస్తున్న వీళ్ళు ప్రార్థన చేసి వండుకుంటారు, తర్వాత చంపవచ్చు అంటే ఆలోచిస్తుంటారు. కానీ వీళ్ళు ప్రార్థన ఎట్లా చేస్తారు, తెల్లవారు చేస్తారు, తెల్లారిపోయేదాకా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. వారంతా తర్వాత వాళ్ళకు విసుగు చెంది ఇక లాభం లేదని వెళ్ళిపోతారు అన్నమాట. తర్వాత ఒక సంవత్సరం తర్వాత ఈ వచ్చినటువంటి ఎవరైతే వాళ్ళని చంపడానికి వచ్చారో అందులో ఒకడు యేసుక్రీస్తును రక్షణ పొందిన వ్యక్తిగా ఉన్నాడు. అంటే ప్రభువుని నమ్ముకొని క్రీస్తుకు సాక్షిగా జీవిస్తున్నాడు. అతను ఒకసారి చర్చికి వచ్చాడు అన్నమాట. వచ్చినప్పుడు ఇతను అన్నమాట కొంతకాలం పరిచయం ఏంటి జరిగింది అని చెప్తే, అయ్యా అప్పుడు మమ్మల్ని చంపడానికి వచ్చి వచ్చిర్రే మీరు, ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగితే ఆ వ్యక్తి ఏమని చెప్పింది సార్, ఈ విధంగా సమాధానం ఇస్తుంది. ఆ రోజు మిమ్మల్ని మేము చంపడానికి వచ్చింది మాట వాస్తవమే. అయితే పాస్టర్ గారు మేము మీ ఇంటి ముందుకు ఎప్పుడైతే వచ్చామో రాగానే మాకు భయం వేసింది. ఎందుకు భయం వేసిందంటే అక్కడ మిమ్మల్ని చంపాలని వచ్చాము, ఇంటి ముందు తెల్లని దుస్తులు ధరించినటువంటి కొంతమంది, అంటే అక్కడ వాళ్ళని చూస్తే వాళ్ళకే చాలామంది ఉన్నారు, తెల్లని దుస్తులు ధరించుకున్నారు, చేతుల ఖడ్గం పట్టుకొని ఉన్నారు, మీ ఇంటి చుట్టూ ఉన్నారు, ఇంటి ముందు ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అనిపించినట్ట ఏంటి అని అనుకున్నప్పుడు వాళ్ళకి భయం వేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, పేటన్ దంపతులు దేవుడు తన దూతలను పంపి ఆ రాత్రి రక్షించినట్టుగా మనం చూస్తాం. కాబట్టి అప్పుడు వారు పేటన్ తమ సత్యమని దేవుని స్తుతించినట్లుగా, దేవుని గణపరిచినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని స్తుతించే వారి చుట్టూ దేవుడు తన దూతలను పెట్టి కాపాడతాడు. కంచె వేసి యోబు చుట్టూ ఎలాగైతే దూతలు కావలు ఉన్నాయో అలాగే దేవుడు మన చుట్టూ, మన కుటుంబాల చుట్టూ, మన సంఘాల చుట్టూ, మన గృహాల చుట్టూ మన చుట్టూ దేవుడు తన దూతలను పెట్టి కావాలిగా ఉంచుతాడని, కంచెగా ఉంచుతాడని మనం విశ్వసించాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈనాడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని దూతలు కాపాడేవారు. అందుకే ఇప్పుడు దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వచనం చూసినప్పుడు సింహాల బోను నుండి దానియేలును రక్షించాడు దేవుడు. అవునా కాదు? ఎస్. కాబట్టి సింహాల బోను నుండి దానియేలును రక్షించుడు. అలాగే అదే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25వ వచనంలో కూడా మనం చూస్తే దేవుని బిడ్డలారా, అగ్నిగుండంలో నుండి షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించినట్టుగా మనం చూస్తాం. షడ్రక్ మేషక్ అబేద్నెగోలను రక్షించినట్టుగా చూస్తాం. కాబట్టి అంటే చూడండి దేవుని బిడ్డ, దేవుని దూతలు దానియేలును సింహం బోలిలో నుండి రక్షించాయి. అంతేకాదు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డప్పుడు అక్కడ వాళ్ళ తల వెంట్రుక కూడా కాలిపోలేదు. కారణం ఏంటంటే దేవుని దూతలు అక్కడ కావలిగా దేవుడు ఉంచాడు. కాబట్టి నిన్ను నన్ను ప్రతిరోజు ఆయన బయటికి వెళ్ళినప్పుడు, ఇంటికి వచ్చినప్పుడు, వెహికల్ మీద ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం బయటకు వస్తున్నప్పుడు ప్రతి సమయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. మనం వెహికల్ మీద పోతున్నప్పుడు ఎదురుగా వచ్చే వాహనాలను కూడా దేవుడు తప్పిస్తాడు. వాళ్ళని కాపాడుతాడు, మనల్ని కూడా కాపాడుతాడు. అది దేవుని కృప. కాబట్టి దేవుని బిడ్డలారా, నిన్ను నన్ను ప్రతిరోజు దేవుడు అద్భుతంగా కాపాడుతున్నాడు. కాబట్టి అందుకే మన కొరకు దేవుడు ముందుగానే తన దూతలకు ఆజ్ఞాపిస్తాడన్నమాట. ఎందుకు? తనకు ఇష్టమైన వారం కాబట్టి దూతలను ఆజ్ఞాపించి మనల్ని కాపాడుతూ ఉంటాడు. అందుకే దూతలను కంచెగా ఆయన పంపుతుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, విన్న వాక్యంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, చివరిగా నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. చూడండి, ఎందుకంటే దేవుని యొక్క దూతలు
మరి క్రిస్మస్లో మంచి పాత్రను పోషించినవి, యేసయ్యను చనిపోకుండా కాపాడినవి. అందుకే హేరోదు కుట్ర నుండి ఆయనను రక్షించినవి. అంతేకాదు మరి జకర్యాతో మరి ఆయన కూడా జకర్యాతో ఆయన, నువ్వు భయపడకు, నీ భార్య ఎలిజబెత్ గర్భం ధరించింది, కుమారుని గంత దానికి యోహాను పేరు పెట్టి అని మరి అది చెప్పింది. ఎందుకంటే వృద్ధాప్యంలో ఉన్న దంపతులకు కుమారుని ఇచ్చేటట్టు మంచి సమాచారాన్ని తెలిపింది. అలాగే మరియమ్మతో కూడా నువ్వు భయపడకు, ప్రభు నీకు తోడుగా ఉన్నాడు, నువ్వు దేవుని వలన దయం పొందిన దానవు కాబట్టి నువ్వు కన్యకమైన దేవుడు నీ యందు మరి జన్మించబోతున్నాడని మంచి చక్కని సమాచారాన్ని తెలియజేసేది. యోసేపు నీ భయపడకు, నీ భార్య అయిన మరియమ్మ పరిశుద్ధాత్మ వల్ల గర్భం ధరించింది కాబట్టి నీవు ఆమెను విడిచిపెట్టాలని ఆలోచించకని కలలో హెచ్చరించింది. ఇదిగో నీ పిల్లగాన్ని తీసుకొని ఇక్కడ ఉంటే బాగుండదని నువ్వు ఐగుప్తుకు పారిపో అని కలలో దర్శనించి మరి ఏదో యొక్క కుట్ర నుండి బాలుడైన యేసును రక్షించినాయి. కాబట్టి దేవుని బిడ్డ, నిన్ను నన్ను మరి దేవుని యొక్క దూతలు కాపాడతాయి, దానియేలును రక్షించాయి, షడ్రక్ మెషక్ అబేద్నెగోలు మరి వీళ్ళందరినీ అగ్నిగుండం నుంచి కాపాడినాయి, మన పిల్లలను ఎప్పుడు కాపాడుతుంటాయి. కాబట్టి దేవుని యొక్క దూతలు మనల్ని కాపాడే దూతలు. అందుకే ఈ సమాచారం ఇస్తారు. ఆ సమాచారం ద్వారా మనం విన్నట్లయితే మనం సమాధానాన్ని పొందుకుంటాం, అందువల్ల మనం సంరక్షించబడతాం. అలాంటి గొప్ప విశ్వాసం నేను మనందరం కలిగి ఉండాలని కోరుకుంటూ క్రిస్మస్ దీవెనతో మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని దేవుని నామం ప్రార్థిస్తూ మరి ఈ వాక్యం విన్న మీరందరికీ మరి ఇంకా అత్యధికంగా దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటూ చిన్న వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఫలింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నాయనా, మా జీవితాల పట్ల మీరు ఎన్నో మేలు చేస్తున్నారు నాయనా, నీకు వందనాలు, స్తోత్రాలు. క్రిస్మస్లో ప్రభువా మరి దేవదూతల యొక్క క్రిస్మస్ మేము చూసినప్పుడు నాయనా, కాపాడే దూతలుగా ప్రభువా మమ్మల్ని నిత్యము కంచెగా ఉంటూ మమ్మల్ని వెంటాడుతూ ప్రభువా సంరక్షించే ఆ దూతలుగా మీరు నియమించినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు. జకర్యాకు మంచి సమాచారాన్ని ఇచ్చారు. అలాగే మరి మరియమ్మకు ప్రభువా మంచి మరి దయాప్రాప్తురాలు దేవాది దేవుడిని గర్భమున ఉద్భవించబోతున్నాడని ధైర్యపరిచినారు. యోసేపు మరియమ్మని విడినాడాలనుకున్నప్పుడు స్వప్నమంతర ప్రత్యక్షమై ప్రభువా ఈ దూతల ద్వారా హెచ్చరించి సంరక్షించారు. యేసుక్రీస్తును హేరోదు నుండి ప్రభువా మరి ఆయన కుట్ర నుండి బయటపడేటట్టు చేసి రక్షించిన దేవుడు. కాబట్టి నాయనా, మా పిల్లలను, మమ్మలను, చిన్న పిల్లలను, పెద్దలను, వృద్ధులను అందరినీ ప్రభువా నీ దూతలను పెట్టి కాపాడుతున్నారు. అలాంటి గొప్ప ధన్యత మాకు ఇచ్చినందుకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామమున వందనాలు మీ అందరికీ. ఇంతవరకు మీరు విన్నటువంటి యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యం, క్రిస్మస్ వాక్యం సంబంధించి విన్నారు కాబట్టి దేవదూతల క్రిస్మస్ యొక్క మరి ఈ యొక్క అంశాన్ని మీరు విన్నట్లుగా హృదయాలు భద్రపరుచుకుంటూ అనేకులకు మరి మీ బంధువులకు, స్నేహితులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల వారికి ఈ వాక్యాన్ని అందించే ఉద్దేశంతో మీరు వారందరికీ ఈ యొక్క ప్రోగ్రాము షేర్ చేసి పంపించండి. మీరు కూడా దేవుని యొక్క స్వార్థ ప్రచార పాలిభాగస్తులు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.